విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. ఆ మహావేశ్య కూర్చున్న స్థలము విస్తార జలముల మీద కూర్చుండి ఉండుట. ఈ యొక్క విస్తార జలములు విస్తారమైన మానవులకు సాదృశ్యంగా ఉంది. అనగా భూప్రపంచంలో ఉన్న అనేక మంది జనములు ఏర్పాటు చేసుకున్న లేక పూజింపబడుతూ ఉన్న వేశ్య, మహావేశ్య, విగ్రహారాధనకు తల్లి లాంటిది. కాబట్టి ఈ విగ్రహారాధన బబులోనులో స్థాపించబడి అక్కడ ఆ యొక్క సూర్య దేవతలకు పూజించుచు ఆయా ప్రతిమలను పెట్టి పూజించుట అక్కడే మొదలైంది. కాబట్టి మహా శూరుడు అయిన నిమ్రోదు యొక్క భార్య ఈ యొక్క భయంకరమైన విగ్రహారాధనకు తల్లి. అందువలన ఈమెను ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ ఆరాధన చేస్తూ ఉన్న ఆమెకు ప్రక్కనే యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియమ్మ విగ్రహమును కూడా చేతిలో యేసు ప్రభు బాలుడుగా ఉన్న ఆ యొక్క ఆ బొమ్మను కూడా పెట్టి పూజించుచూ ఉన్నారు. మనం ఇది ఆయా రోమన్ క్యాథలిక్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలు వారి ఆలయాల్లో చూడవచ్చు. అనగా ఈ యొక్క మహావేశ్యకు పలు దేశాలు వారు ఎంతో విగ్రహారాధన చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు ఆ యొక్క మహావేశ్యకు తీర్పు తీర్చా ఉన్నాడు. ఆ తీర్పు దేవదూతకు తెలుసు కాబట్టి కనుపరుస్తాను